హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈరోజు వచ్చేసి కుంభరాశి వాళ్ళకు ఈరోజు తిథి వారం నక్షత్రం ప్రకారం కుంభరాశి వాళ్ళు మహాలక్ష్మిని ధ్యానం చేయండి, అదృష్టవంతులు అవుతారు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మిని ధ్యానం చేయండి, తప్పకుండా శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు. ఓకేనా? సో కుంభరాశి వాళ్ళకు మరి వృషభ రాశి వాళ్ళకి సంబంధించి నేను చెప్పాను. ఓకేనా? ఓకే. సో ఇంకొకటి వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా చెప్తాను. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి, నో డౌట్. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి. నెగిటివిటీలో ఎప్పుడు చేయకూడదు. డెఫినెట్గా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా మీకు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి, నేను చెప్తాను. ఓకేనా? ఓకే. సో ఉద్యోగానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి చాలామందికి సమస్యలు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. సో ఇట్లాంటి సమస్యలు అన్నిటికీ కూడా ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఉద్యోగం రావట్లేదు ఎంత ప్రయత్నించినా. సో దానికి సంబంధించి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం వస్తుంది, ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తే తొందరగా మ్యారేజ్ అవుతుందో దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. నేను ముందుకు ఓకేనా? ఓకే. సో మనం ఈరోజు ఒక కలెక్టివ్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు. పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు. నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. ఓకేనా? ఓకే. ఎవరికైతే అట్లీస్ట్ ఒక 20-30% రిజనేట్ అవుతుందో అది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. మరి మీ పార్ట్నర్లో ఏదైనా మార్పు వచ్చిందా లేదా, నీకోసం ఏమైనా మారారా లేదా మరి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా తెలిస్తే మాత్రం ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ విజువలైజ్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. కార్డ్స్ ఎగురుతున్నాయి. సరే, ఎంప్రెస్, ది చారియట్, హ్యాంగ్డ్ మ్యాన్, 8 of cups, 6 of cups. ఓకే. మీ పార్ట్నర్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండి. ఫాస్ట్లో వీళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అనేది అయితే కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా. అంటే ఇప్పుడు మళ్ళీ మీ పరంగా చాలా ఒక ప్యాషన్ అనేది పెంచుకున్నారు మళ్ళీ మీ విషయంలో. ఓకేనా? అంటే మీరంటే ఇప్పుడు ఎక్కువ ప్యాషనేటెడ్గా ఉన్నారు. సో మరి చూద్దాం. రీడింగ్స్ వచ్చేసి మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. చాలా విపరీతంగా మిస్ అవుతున్నారంట మిమ్మల్ని. చాలా అంటే చాలా మీరే గుర్తొస్తున్నారు. మీకు అడిక్ట్ అయిపోయారు. మీ పర్సన్ మీకు అడిక్ట్ అయిన వాళ్ళు మరి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కదా, లేదా మీ దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అని మీరు అడగవచ్చు. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే పాస్ట్లో మీతో చాలా మిస్యూజ్ చేశారు, అది మీకు తెలియకుండానే. మీరేమో అది ఒక కేరింగ్, ఒక ఎమోషన్, లవ్, ప్రేమ అనుకున్నారు. మీతో గేమ్స్ ప్లే చేస్తున్నారు, అది మీకు తెలియకుండానే మీరు పడ్డారు. ఎంత హై ఎడ్యుకేటెడ్ అయినా సరే, ఎంత మెచ్యూర్డ్ అయినా సరే, ఈ పర్సన్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు, మిమ్మల్ని చీట్ చేశారు, మీతో గేమ్స్ ప్లే చేశారు అనేది మాత్రం పక్కా, నో డౌట్. ఒక ఎంప్రెస్ బిహేవియర్ అన్నమాట. ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు పాస్ట్లో. 24/7 ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. డెఫినెట్గా మీ దగ్గరికి రావాలి. నాన్ స్టాప్గా తనకు ఫిజికల్గా మీ నుంచి దూరంగా ఉన్న, మెంటల్గా మీ ఆలోచన నుంచి దూరం అవ్వట్లేదు వీళ్ళు. ఓకేనా? నాన్ స్టాప్గా తనకి ఆలోచనలు కూడా వదలట్లేదు మీ గురించి. పాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎంత ఆలోచించారో అలా ఆలోచించారు వీళ్ళు ఇప్పుడు. సో ఎందుకంటే మీ విషయంలో ఒక చాలా ప్యాషన్ ఉంది వీళ్ళకు. చాలా అంటే చాలా ప్యాషన్ ఉంది. నెంబర్స్ చెప్తాను. నెంబర్ 3, నెంబర్ 7, సో నెంబర్ 12, నెంబర్ 7 అండ్ నెంబర్ 6. ఇది మీది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేకుంటే మీ ఇద్దరు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా ఒక సిచ్యువేషన్లో. ఓకేనా? సో ఎందుకంటే మీ విషయంలో వీళ్ళకు చాలా ప్యాషన్ ఉంది.
ఆవేశం ఉంది అంటే ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. ఈ పర్సన్ మిమ్మల్ని సెక్సువల్గా కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. బట్ కొంచెం జగులు చేస్తున్నారు. ఎలా 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 అని 2 విషయాల మధ్య జగులు చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనే డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు. రాశులు కూడా చెప్తాను నేను. కర్కాటకం, వృచ్చికం, మీన రాశి వాళ్ళు ఉన్నారు. కర్కాటక, వృచ్చికం, మీన రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ తులా రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? ఓకే. ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఇప్పుడు తను చేసిన బిహేవియర్కి, కోల్డ్ బిహేవియర్కి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తను ఇలా బిహేవ్ చేస్తుందని పాస్ట్లో. ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. మీరు కూడా ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. మీరు మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేసుకుంటున్నారు మీరు. అంటే మీకు రిస్క్ అయినా ఇబ్బంది అయినా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. బట్ ఇట్లాంటి టైంలో తను ఇక్కడ ప్రేమ అనడం కంటే ఈ ఎనర్జీస్ ఎవరో కానీ తను ఓవర్గా మిస్ అవుతుంది. మీ ప్రేమ కోసమో కాదు, తను లస్ట్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు. టు బి ఫ్రాంక్, లస్ట్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు వీళ్ళు డెఫినెట్గా. పాస్ట్లో ఒకసారి తప్పు చేశారు. సో ఇప్పుడు కూడా మీ పైన ప్రేమ ఉందా లేదా అని కూడా ఒకసారి చూద్దాం మనం. ప్రస్తుతానికి మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నారంటే ఒక ఇంటిమసీ, ఒక ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఒక ఇంటిమసీ కోసం. ఇట్లాంటి టైంలో మిమ్మల్ని గుండెల మీద తన్ని మిమ్మల్ని వదిలేసి అదేంటో అంటారు కదా కొంచెం డబుల్ మీనింగ్లో, కానీ భయంకరమైన ఈగోలో ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ మీరు రిజెక్ట్ చేశారు అనుకోండి, తను వచ్చి మీతో మాట్లాడి ఏదైనా కన్విన్స్ చేసుకుని ఏదైనా చేయాలని వచ్చినా మీరు బ్లైండ్గా రిజెక్ట్ చేస్తారు. అది కూడా తనకు తెలుసు. అంటే మీరంటే ఎక్కువ ప్యాషనేటెడ్గా ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా చెప్పా కదా, కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు ప్రామినెంట్గా ఉన్నారు. ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చి ప్రపోజ్ చేస్తే, మీరు రిజెక్ట్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు తీసుకోలేరు. వీళ్ళకు ఏంటంటే ఈగో ఎక్కువ కదా, తల మీద ఉన్న కిరీటాలు కింద పడిపోతాయి, ఆనుమూత్యాలు రాలిపోతాయి కదా. సో వాళ్ళ ఈగోని వాళ్ళు హర్ట్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. సో ఎందుకంటే వాళ్ళకు భయంకరమైన ఈగో అనమాట. వెరీ స్టబాన్ పర్సన్. మీ మైండ్ సెట్ ఏంటంటే, మీ థింకింగ్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. మీ యాటిట్యూడ్ ఏంటి, మీ లవ్ ఏంటి, మీ మదర్లీ నేచర్, మీ మైండ్ సెట్ ఏంటి, మీ థింకింగ్ ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎందుకంటే మీరు దూరం పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మీరు దూరం పెడుతున్నప్పుడల్లా వాళ్ళ పప్పులు ఉడికే అవకాశమే లేదు. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్కి సమాధానం లేదు. ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ఏంటి మరి అసలు, ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే అని. సో అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. సో ఒక రూడ్ పర్సన్ అనమాట. ఇది ఎవరి ఎనర్జీసో మీరే చూసుకోండి. వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారు. మీ నుంచి వచ్చే ఆన్సర్ని బట్టి మీతో రిలేషన్ని కొనసాగించాలా ఏంటి అనేది వాళ్ళే తప్పు చేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళే ఆప్షన్ అడగడం. ఇదేంటండి, వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళే ఆప్షన్ ఇవ్వడం అంటే ఇదే. మేబీ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం లేదు. పాస్ట్లో ఒక కమిట్మెంట్ ఏమీ చెప్పలేక గేమ్స్ ఆడారు. అంటే గేమ్స్ ఆడటం మీన్స్ అబద్ధాలు చెప్పడం, సాకులు చెప్పారనమాట, సాకులు వెతికారనమాట. అంటే ప్రపంచంలో లేని సాకులన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట. అది మీకు తెలుసు. చిన్నదానికి పెద్దదానికి కూడా ఎవరి దగ్గర లేని ఇన్స్టెంట్ సాకులు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. కొంతమంది విషయంలో వీళ్ళు మేబీ ఇక్కడ టెంపుల్లో మ్యారేజ్ చేసుకుంటానో, లేకపోతే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఎంగేజ్మెంట్ ఆగిపోవడం, అంటే ప్లేట్ ఫిరాయించడం లాంటివి జరిగాయి. తను చేసిన తప్పులకైతే డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో మీ యొక్క ఫాదర్లీ నేచర్, మీ ఎమోషన్, మీ మదర్లీ నేచర్, సో మీ క్యారెక్టర్, మీ కేరింగ్, మీ ఎనర్జీస్, ఒక మెచ్యూరిటీ, ఒక అమ్మతనం అనేది కనిపిస్తుంది. సో మీలో అంటే చాలా కేర్ కనబడుతుంది. ఇప్పుడు దాన్నే మిస్ అవుతున్నారు వీళ్ళు డెఫినెట్గా. సో మీతో రీయూనియన్ అవ్వాలని చెప్పేసి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. ఓకేనా? సో మరి మీ పార్ట్నరు ఇంకా మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో మనం చూద్దాం. సరేనా? సో మీ పార్ట్నర్ ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు మీకోసం? ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. చూసారా? సో పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది మళ్ళీ వీళ్ళు కోరుకుంటున్నారు. సో ఫైండింగ్ ద ట్రూత్ క్రషర్. మీ నిజం తెలుసుకొని వీళ్ళు బాధపడుతున్నారు. అంటే నువ్వేంటి అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ.
ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది డే. ప్రతిరోజు కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. యూ అండ్ ఐ వర్ టూ యంగ్. ఐఎమ్ అఫ్రేడ్ టు కాంటాక్ట్ యూ. చూసారా, ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే భయపడుతున్నారు, అంత ధైర్యం లేదు. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్. ఐ వాంట్ టు ఫీల్ యూ, ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. నేను ఏ విధంగా ఫీల్ అవుతున్నానో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానండి వీళ్ళు. వెరీ గుడ్. అది సో మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరియో కానీ మీరే చూసుకోండి. ఒకవేళ అట్లీస్ట్ ఒక 20-30% మీకు రిజల్ట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఓకేనా, ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.